నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో యాంటీ కరప్షన్ కమిటీ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. हमारे बच्चों की हमारे माओं की परेशानी का आवाज बने। आज आपके बच्चों को तालीम में आने वाली परेशानी के खिलाफ आवाज उठाएंगे। आज स्कूलों में करप्शन, आज मंडलों में करप्शन, आज कलेक्टर दफातर में करप्शन, जगह जगह पर साइबर क्राइम्स हो रहे हैं, जगह जगह पर लड़कियों के साथ परेशानी आपको आ रही है। हम आपकी परेशानी को दूर करने के लिए आपकी एंटी करप्शन कमेटी 1998 से काम कर रही है। हमारे नेता रावण आज देख सकते ऐसा शहर की म्यूनसिपालिटी की जानिब से कितनी ज्यादा करप्शन हुआ, कितना ज्यादा रिश्वत चोरी हुई, कितनी घरों की तामीर में दुश्वारी हुई, कितने कारोबारियों को सताया गया, मुकामी गवर्नमेंट से सताया जा रहा है, सेंट्रल गवर्नमेंट से सताया जा रहा है। आज सरकारें आपके खिलाफ जो है परेशानी का सबब बनी हुई है। आज अवाम परेशान है। आपकी परेशानी को दूर करने के लिए हमारी एंटी करप्शन कमेटी ने దాదాపు కలెక్టర్ని కూడా సబ్మిట్ చేసినాము. ఏదైతే తీసుకుంటలేదు మేము మీ తరఫున కూడా వస్తామని చెప్పి మీ దగ్గర కూడా వాళ్ళు ఆశ పెట్టుకున్నారు. ప్రజలను ఏమంటున్నారు? ఎందుకంటే వాళ్ళు ఎందుకు మా దగ్గర వస్తున్నారంటే మేము న్యాయం కోసం పోరాడుతున్నాము. ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా న్యాయం కోసం పోరాడుతున్నాము. మాది యాంటీ కరప్షన్ కమిటీ ఆల్ ఇండియాలో అతి పెద్ద ఎన్జిఓ. మా దగ్గర 40 లక్షల మంది పనిచేస్తున్నారండి. సో ప్రతి క్షణం ఏంటంటే వాళ్ళు వద్ద చూపు పెట్టి చూస్తున్నారు. సో మా చూపు నుంచి వాళ్ళు తప్పించుకోలేదు. మాకు అవసరమైన చోట వాళ్ళు మెడలు పట్టుకొని ఉంచుతాం. వాళ్ళు మా టీం అన్ని పనిచేస్తుంది, చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఒక్క రూపాయి ఆశించకుండా పనిచేస్తున్నాము, న్యాయంగా, నీతిగా, నిజాయితీగా. కాబట్టి జనాలందరూ మమ్మల్నే కోరుకుంటున్నారు, న్యాయంగా లంచం లేకుండా పని చేసి పెడుతున్నారు అని చెప్పి వాళ్ళని త్వరగా చేసి పెడుతున్నారు. పైగా గవర్నమెంట్ ఆఫీషియల్స్ కన్నా ఎక్కువ ఎఫిషియెంట్గా చేస్తున్నారని చెప్పి మమ్మల్ని ఆశ్రయించుకుంటున్నారు. ఓకే మేడం, మన రాష్ట్రం వచ్చేసి మనం యాంటీ కార్పొరేషన్ ఎప్పుడు స్థాపించారు, ఎన్ని సంవత్సరాలు అయింది, దాని తర్వాత ఇప్పటివరకు పబ్లిక్ ఎంత? మా సంస్థ అవినీతి నిరోధక సంస్థ కమిటీ 1998. నా పేరు ఎం భిక్షాపతి, నేషనల్ అబ్జర్వర్ యాంటీ కరప్షన్ కమిటీ. మీరు అడిగిన ప్రశ్న, మా కమిటీ మీరాస ఆనేలో 1998వ సంవత్సరంలో స్థాపించబడింది. అక్కడి నుంచి మా సంస్థ రోజు రోజు పెరుగుతూ వస్తూ మొన్న జూన్ 23 వరకు 28 సంవత్సరాలు మా సంస్థ గడిచిపోయింది. మా సంస్థలో మా అధ్యక్షుడు చెప్పినటువంటి విషయం, నియర్ అబౌట్ ఒక 27 లక్షల మంది మా సభ్యులు దేశమంతటా ఉంటారు. 6700 బ్రాంచెస్ ఆల్ ఓవర్. మా సంస్థలో మా అవినీతి గురించి పోరాడే తత్వం గల వ్యక్తులే మా దాంట్లో ఉంటారు. తరువాత మేము ఎలాంటి ఆశించకుండా, ప్రభుత్వం నుండి ఎలాంటి డబ్బులు లోన్స్ తీసుకోకుండా మేము పనిచేస్తూ ఉంటాం. ప్రభుత్వం నుంచి లోన్స్ తీసుకొని, లేకుంటే ప్రభుత్వం మాకు ఈ ఫండ్స్ ఇచ్చినా కూడా మేము ఆశించము. మా సొంతగా మనం స్వయంగా మేము స్వయం కృషితో మేము పైకి వస్తున్నాం. ప్రజలు మా దగ్గరికి మేడం గారు చెప్పినట్టు మా సంస్థకి ప్రభుత్వ అధికారి దగ్గరికి పోతే ఎవరు పని చేయకపోవడం అంటే ఏంటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, అప్రోచ్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. మా సంస్థ ఏంటంటే ఫ్రీ అవైలబిలిటీ. మా దగ్గరికి వస్తే సార్ మీరు పనిచేస్తారు, మీరు చెప్పగలరు, మేము చాలా పేదవాళ్ళము కాబట్టి మీరు మా సమస్యలు మీరు వింటారు అని మా దగ్గరికి వస్తుంటాము. చాలా కావాల్సిన విషయాలు ఎందుకు చేస్తూ ఉంటాము. అవి మేము వాళ్ళ ద్వారా ఎవిడెన్స్ తీసుకుంటాం. ఎలాంటి పొరపాట్లు ఉన్నాయి అనే విషయాన్ని మేము కాగితాల ద్వారా తీసుకొని, అదే కాగితాన్ని మేము ఇంపోజ్ చేస్తూ ప్రభుత్వ అధికారులకు తెలుపుతూ, ఇది చట్టపరమైనది, లెజిటిమేట్లీ కరెక్ట్ అయిన అప్లికేషన్ కాబట్టి మీరు ఎందుకు చేయట్లేదు అనే విషయాన్ని మేము అధికారులకు నిర్ణయించి వాళ్ళ పని చేసి చేస్తాము. చాలా చేశాము. ఇలాంటివి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులకి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కానీ అందరి మినిస్టర్లకు మేము ఉత్తరాలు రాసి పంపించడం జరుగుతుంది. లెటర్ల ద్వారానే మా కరస్పాండెన్స్ ఉంటుంది. ఓవరాల్గా మేము ఎవరికి ఏం చేస్తాం. ఇది మా యొక్క సంస్థ ఉద్దేశము, లక్ష్యం.
సార్ రైతులు మట్టి బిడ్డలు, మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిలోనే పోతారు. వాళ్లకు అంత తెలివితేటలు ఉండవు. కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళతో ఆడుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే మమ్మల్ని వచ్చి ఆశ్రయించి మమ్మల్ని అడిగి మా ద్వారా ముందుకు సాగి, వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా వాడుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు మా ద్వారా ముందుకు సాగి వాళ్ళ ఆశయాన్ని పూర్తి చేసుకుంటున్నారు అన్నమాట. సో మేమేంటంటే పేద గొప్ప ధనికులు పేదవాళ్ళు కులం మతం ఏమి లేకుండా, ఏ భేదం లేకుండా, మేము ఏ రిలీజియస్ గ్రూప్స్ని ఫాలో చేయము, మేము ఏ పొలిటికల్ పార్టీస్ని ఫాలో చేయము. మాది ఏంటంటే మా उसके ऊपर आप एक्शन क्या ले रहे हैं? बहुत से ऑफिसर्स होते हैं एक डिपार्टमेंट में, हर कोई करप्ट नहीं होता, लेकिन कुछ करप्ट ऑफिसर्स इन मोरब माफिया से मिलकर वो कार्यों को अंजाम दे रहे हैं। और हमारी कमेटी उसकी जांच कर रही है। अगर उसमें वो पाए जाते हैं तो ज़रूर हमारी कमेटी उनके खिलाफ कार्रवाई करेगी। सब इतने जो एग्रीकल्चर काम कर रहे हैं, खेती में जो लोग है एग्रीकल्चर खेती काम करने वाले, वो भी आपके पास कंप्लेंट लेके आए आज के बारी मीटिंग में आपके। उन्होंने भी बोल रहे कि साहब ये फर्टिलाइजर शॉप वाले हमको रेट कम है, गवर्नमेंट का रेट कम है और इन अंदरूनी रेट बढ़ा के लेते। बोल रहे अगर हो सकता तो आप कड़ी निगाह उस पर रख सकते हैं फर्टिलाइजर शॉपों पे? बिल्कुल रख सकते हैं। 2002 में हमारे पास एक लिखित कार्रवाई आई थी लोसरा मंडल से, कुबीर मंडल से, भैंसा मंडल से, बदौल मंडल के बहुत सारे काश्तकार जब एग्रीकल्चर मार्केट ऑफिस में धरना दे रहे थे तो कमेटी के हमने उनकी जो समस्या थी, उनके प्रॉब्लम थे, उस ज़माने में एक नौजीवी कंप्लेंट की और साथ ही साथ हमने एक कंप्लेंट फाइल की थी पुलिस स्टेशन में, जिसके ऊपर FIR 5 फर्टिलाइज़र सीड डिस्ट्रीब्यूटर के खिलाफ में FIR इशू हुआ था। उस वक्त जो है ना, उस वक्त के SI शिव प्रसाद थे, सब इंस्पेक्टर थे, और रेड्डी साहब जो है ना सर्कल इंस्पेक्टर। और अगर ऐसी कोई भी एग्रीकल्चर में ऐसी कोई धांधली होती है, ऐसे कोई जो है ना फर्टिलाइज़र के प्रॉब्लम्स आते हैं या हाई रेट में बेचते हैं या डुप्लीकेट बेचते हैं, तो हम सबसे पहले उनके खिलाफ कार्रवाई करेंगे, क्योंकि हमारे देश का पहला नारा స్థానిక బాంక్వెట్ హాల్లో నేషనల్ స్పోక్స్ పర్సన్ అడ్వకేట్ మహమ్మద్ సయ్యద్ అహ్మద్, మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్బాల్ సాబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో అవినీతి నేరాల నియంత్రణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ సదస్సు సాగింది. ఈ సందర్భంగా కరోనా సమయంలో నిరంతరం ప్రజాసేవలో ఉంటూ విశేష సేవలందించిన ప్రముఖులను కమిటీ జాతీయ అధ్యక్షుడు శ్రీ రవీంద్ర ద్వివేది చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించారు. అనంతరం సత్కార గ్రహీతలు యాంటీ కరప్షన్ కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతూ అవినీతి నిర్మూలనకు కమిటీ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా అధ్యక్షురాలు మల్లికా అనీష్ ఫాతిమా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ ద్వివేది, నిర్వాహకులు అన్సార్ సాగర్, మూసాబ్ ఖాన్లతో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. షేక్ ముక్తార్, ముధోల్ కాన్స్టిట్యుయెన్సీ ప్రతినిధి, న్యూస్ 9 టీవీ, బైన్సా.